ఓకే. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మెహందీ లెర్నింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద కోచ్ అనమాట. అయితే ఈరోజు మనము ఈ మెహందీ లెర్నింగ్ కమిటీలో వచ్చిన ఒక బెస్ట్ రిజల్ట్ను మనం ఈరోజు చూడబోతున్నాము. అది కూడా లైవ్ సెషన్ ద్వారా. తను ముదల్లో ఉంటుంది, ఒక గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసుకుంటూ తనకు వచ్చిన సమస్యను చాలా చోట్ల తిరిగి ఇక్కడ లచ్చిరామ్ లచ్చిరామ్ గారు ఫ్రమ్ ఎడ్బిట్ నుంచి తనకు అన్నం అంటే తెలియదు ఇంతకుముందు. ఆ, అలా కలిసి అంటే ఒక అనుకుని ప్లేస్లో కలవడం వల్ల ఎల్లీలెవెల్ కమ్యూనిటీకి రావడం జరిగింది తను. అయితే ఎల్లీలెవెల్ కమ్యూనిటీ ద్వారా తనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, తను ఎలా ముందుకెళ్తుంది, అవన్నీ నేను చూడడానికి ఇక్కడ సవితా లచ్చిరామ్ గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను సవితా లచ్చిరామ్ గారిని ఒక్కసారి వాళ్ళను ఇన్వైట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ సవితా లచ్చిరామ్ గారు అండ్ లచ్చిరామ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్. ఉన్నారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దగ్గర నా పేరు సవిత, నా సార్ పేరు లచ్చిరా, నా అప్లైన్ సరిత మేడం మళ్ళీ సార్. నేను అప్లైన్ అన్నాను మేడం రాంబాబు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే రా, ఒకసారి లక్ష్మిని ఇన్వైట్ చేయండి రా. ఓకే సార్. లక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. ముదల్ లక్ష్మీబాయి, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రా. వీడియో వినిపిస్తుందా సార్? మీది లైట్ లేదారా? వీడియో కనిపించట్లేదు. వీడియో వస్తలేదు సార్. ఇంతకుముందు వచ్చిందిరా బాగానే. లైట్ లేదు మీ దగ్గర. వీడియో వస్తుంది కానీ లైట్ లేదు. లైట్ స్పీకర్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఓకేరా, కానీ ఒక దగ్గర పెట్టుకో, అది ఒక దగ్గర పెట్టుకోవాలి. సోఫా ఓకే మీద సార్, ఓకే ఓకే. ఓకే సోఫా మీద పెట్టుకొని కూర్చోరా కుర్చీలా, సార్. గుడ్ లేకుంటే మార్నింగ్ సార్. పెట్టుకుని కూర్చోండి, ఎట్లా కూర్చోండి. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ నా హెల్త్ చాలా ఆరోగ్యం బాగా ఖరాబ్ అయిపోయిందా సార్ నాది. నేను ఇప్పుడు మన సప్లిమెంట్ వాడితే చాలా బాగా అయినా. ఇప్పుడు ఇప్పుడు ఏంటి 4 నెలలు అవుతున్నాయి సార్ నేను వాడబట్టి. నేను మన లక్ష్మణ్ సార్ అక్కడ ఒక గణపతికి వెళ్ళిన దేవుని దగ్గరికి మన లక్ష్మణ్ సార్ కలిసిండు. కలిస్తే అక్కడ ఒక రూమ్లా ఎవరి ఇంట్లో ఏమో చేసి చూపిస్తున్నాడు. చూద్దాము, అబ్బా దోస్తున్నాడు, అక్కడ ఏమో చేస్తున్నాడు చూద్దాము అని చూసేవారికంటే అక్కడ సారు అక్కడ మన సప్లిమెంట్ మొత్తం చూపించుకుంటా ఒక అబ్బాయికి చూపిస్తున్నాడు. చూపిస్తేనే అన్న సార్ ఇది ఏంది, ఇది ఏం చేస్తున్నారు ఇక్కడ అడగే వరకంటే, మేడం ఇది మన హెల్త్ గురించి మేడం ఇది అని చెప్పిండు. చెప్తే సరే సరే మరి ఇది హెల్త్ గురించా, చూద్దాం చెయ్యండి సార్ అని. ఏం లేదంటే ఒక గంటన్నర కూర్చున్నాం సార్ అక్కడ. మేము కూర్చుండి అక్కడ అన్ని చూసినాం. చూసే వరకంటే నాకు కొంచెం దిమాక్కు ఎక్కింది. ఇక ఎక్కే వరకంటే అప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను నంబర్ తీసుకొని కొన్ని రోజులకు ఆ సార్కి ఫోన్ చేసి సార్ నా హెల్త్ ప్రాబ్లం చెప్తా, నీకు వింటారా సార్, ఏం కోపం రాదా సార్ మీకు చెప్తే నేను అంటే, మేము హెల్త్ గురించే వంచుతున్నాం, నాకేం కోపం మేడం చెప్పండి అని సార్ అన్నాడు. సార్ అన్న వరకు అంటే అప్పుడు నేను నా హెల్త్ ప్రాబ్లము సార్కు నేను చెప్పుకున్నాను. సార్ నాకు అన్నం అరగది, నాకు నిద్ర రాదు, 3 నెలలు నిద్ర పోను, నాకు దమ్ము వస్తుంది, మాట్లాడితే దమ్ము వస్తుంది, మళ్ళీ కూర్చుంటే దమ్ము వస్తుంది, నాకు దమ్ముతోటి నిద్ర రాదు సార్ నాకు అని నేను మొత్తం నా ప్రాబ్లం చెప్పుకున్నా. ఎన్ని రోజుల నుంచి ఉన్నది మేడం చెప్పు అంటే, నేను సార్ నాకు ఇప్పుడు ఏం లేదంటే 6 సంవత్సరాల దాకా నుంచి స్టార్ట్ అయ్యింది. 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. నాకు చాలా హాస్పిటల్ చూపించుకున్నాను.
చాలా హాస్పిటల్ చూపించుకుంటాను. చూపించుకుంటే ఎక్కడ పోయినా తగ్గుతలేదు నాకు. మళ్ళీ అక్కడ పోయితే ఇట్లా 15,000 20,000 అవుతున్నాయి. గ్లూకోజులు పెడుతున్నారు, తోలేస్తున్నారు. ఏమైంది అని అడిగితే రిపోర్ట్లు చూసి ఏమైంది అని అడిగితే ఇన్ఫెక్షన్ వస్తున్నది అమ్మ నీకు అని చెప్పిండ్రు నాకు. చెప్తే మరి ఇన్ఫెక్షన్ 2-3 నెలలకు ఒకసారి ఇన్ఫెక్షన్ నాకు ఇట్లా ఎందుకు వస్తున్నది అని అడిగితే ఏం సమాధానం చెప్తలేరు దానికి. చెప్పకపోతే అప్పుడు సరే అమ్మ నీ రిపోర్ట్లు పంపియు, రిపోర్ట్లు పంపిస్తే నేను సార్కు చూపిస్తా, మన రాంబాబు సార్కు లక్ష్మణ్ సార్ అన్నాడు, రాంబాబు సార్ చూపిస్తా, సవిత మేడం చూపిస్తా అని అన్నాడైతే సరే సార్ నాకు అయితే ఆ సారు ఆ మేడం తెలియదు నాకు, మరి మీరు చూపించండి సార్ నేను రిపోర్ట్లు పంపిస్తా అని అంటే సార్ రిపోర్ట్లు పంపిస్తే సారు లక్ష్మణ్ సార్కు పంపించిన రిపోర్ట్లు మేడంకు సార్కు చూపించిండ్రు, పెద్ద సార్కు మేడంకు చూపించిండ్రు. సరిత మేడం ఇంత అందరూ చూసి అమ్మా నీ ప్రాబ్లం ఇది ఉన్నది అని నాకు రాంబాబు సారు ఇద్దరు చెప్పిండ్రు. చెప్పేవరకంటే సార్ మరి ఏంది దాని ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అంటే అమ్మకి ఇది వాడాలా, మన సప్లిమెంట్ వాడాలా, వాడితే నీకు ఒక నెల లోపల నీకు తెలుస్తుందా తెలియదా చూడు ఒకసారి చెప్పితే నేను వాడినా సార్. మళ్ళీ వాడినాక నాకు కొన్ని రోజులకు ఏమనిపించిందంటే నేను అసలు ఆడుతున్నా కానీ నాకు తగ్గదా అని నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళా ఒక వారం రోజులకు సార్ ఫోన్ చేసిండు, రాంబాబు సార్ ఫోన్ చేసి ఎలా ఉందిరా అని అడిగితే సార్ నాకు బాగానే అనిపిస్తుంది, నాకు చాలా అందంగా అనిపిస్తుంది, నేను ఇంకా తెప్పించుకుంటా, కొన్నే తెప్పించుకున్నా ఫస్ట్ ఇక ఇంకా తెప్పించుకుంటా సార్ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని మళ్ళా మొత్తం తెప్పించుకుంటే సార్ నాకు ఎలాంటి దమ్ము లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు నాకు నిద్ర వస్తున్నది, అన్నం తింటున్నా, అన్నం అంటే నాకు భయం వేస్తుండే, రాత్రి కాగానే అన్నం తినమంటే భయం వేస్తుండే నాకు. ఎందుకంటే ఆ అన్నం తినకపోతే నాకు నిద్ర వస్తుంది, ఆ అన్నం తింటే నాకు నిద్ర రాదు. వారం రోజులకు ఒక్కసారన్నా నేను నైట్లో ఉపాసం పండుకునేదాన్ని నిద్ర కోసమైనా. అట్లా చేసిన సార్ నేను. అయితే నాకు హెల్త్ కార్డు గురించి సార్ నేను హెల్త్ కార్డు కూడా చేయించుకున్నా నా ప్రాబ్లం బట్టి. ఎందుకంటే నాకు హెల్త్ కార్డు ఎప్పుడన్నా పనిచేస్తుంది కావచ్చు, ఇది నా ప్రాబ్లం ఇట్లా ఉంది. ఆ హెల్త్ కార్డు చేయించేటోళ్ళు సార్ కూడా చేయించిండు. ఎక్కడ మా ఆఫీస్లో సార్, నేను ఎంపీ ఆఫీస్లో మండల ఆఫీస్లో చేస్తా సార్ అటెండర్. అక్కడ మా సార్ చేపిస్తే మా సార్ కన్నా నేను సార్ నా హెల్త్ కార్డు పనిచేస్తలేదు మరి నాకైతే ఇట్లా ప్రాబ్లం బాగా అవుతున్నది, దమ్ వస్తుంది, జ్వరం వస్తుంది, రాత్రి నాకు సీరియస్ అయిపోతా నేను, మళ్ళీ పొద్దున్న దాకా మంచిగా ఉంటా, రాత్రిలోనే సీరియస్ అయిపోతా సార్. నాకు మరి నా దగ్గర అయితే డబ్బులు సరిపోతలేవు, మరి హెల్త్ కార్డు దగ్గరికి పోతే ఇప్పుడు పని చేయదని చెప్తారు, చిన్న చిన్న రోగంకు పని చేయదమ్మని చెప్తున్నాడు. మరి నేను హెల్త్ కార్డు చేయించుకోనే లాభం సార్ నేను అని మా సార్ కూడా ఒకసారి నేను అనే వరకంటే లక్ష్మమ్మ ఇది నువ్వు హెల్త్ కార్డు చేయించుకునే నీకు ఎప్పటికైనా పని చేస్తుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే సార్ నేను నిలువు ఉన్నా, ఇప్పుడు చెట్టు నిలువు ఉంటుంది, నాకు ఇప్పుడు ఒక్కొక్క ఆకు రాలిపోతున్నది నా బాడీలో రాలిపోతున్నది, కానీ నా చెట్టుకు నీళ్ళు పోసి లేకుండా అయిపోతున్నది. మరి ఇప్పుడు నాకు హెల్త్ కార్డు పని చేయకొచ్చింది, నా దగ్గర లేవు చూపించుకోవడానికి, మరి ఎలా చేయాలా సార్ అంటే ఎప్పటికైనా అనిపిస్తుంది రోగాలకు అనిపిస్తుంది కదా అని అన్నాడు. అని అంటే ఏ వేస్ట్ ఈ హెల్త్ కార్డు అని నాకు విరక్తి పుట్టింది హెల్త్ కార్డు మీద. ఇక అంత విరక్తి పుట్టితే నేను అనుకున్నా నాకు సారు మన మేడం మన ఇల్లు ముంగట చెట్టు పెట్టుకుంటే ఆరిపోతే ఎట్లా నాకు ఒక దేవుని ప్రసాదం లాగా నాకు చెట్టుకు నీళ్ళు పోస్తే నేను లేచి నిలబడ్డానా, అట్లా నిలబడ్డా సార్ నేను ఇప్పుడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదే దానివల్ల మా పాపకు కూడా గొంతుకు గడ్డ ఉండే మా పాపకు కూడా చూపించిన, నామ్మ నాకు తగ్గిందిరా నువ్వు చూపించుకోరా అంటే మా పాప అన్నది మమ్మీ అవన్నీ వేస్టే, నువ్వు అన్నీ ఏదైనా ఒకటి నమ్ముతావే మమ్మీ, అన్ని నమ్ముకుంటా నువ్వు అన్ని పైసలు వేస్ట్ చేసుకుంటావు అని మా పాప అంటే, లేదురా బేట నేను ఎంత ఇది ఉంటుంటే నాకు దమ్ము వస్తుండే, జ్వరం వస్తుండే, మళ్ళీ నాకు రాతు నాకు సీరియస్ అయితే మీలే వేసుకపోతుంది హాస్పిటల్, వేసుకపోతే నాకు ఏమని చెప్తుండ్రమ్మా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తుండే. ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తే మళ్ళా ఎక్కడ ఏ ప్రాబ్లం దొరకకపోతుండే, ఓన్లీ ఇన్ఫెక్షన్ అంటుండే. ఆ ఇన్ఫెక్షన్కి ఎన్ని అవుతుండే 3 నెలలకు ఒకసారి 15,000 20,000 15,000 20,000 3 నెలలకు ఒకసారి అవుతుండే. మరి అట్లా బాధపడ్డదాకా మరి అమ్మ నాకు ఇప్పుడు నేను ఒకసారి అన్నా, నేను ఇప్పుడు 3-4 నెలలు అవుతున్నది
నేను హాస్పిటల్ పోయినా పోలేదు. మరి దానివల్ల బెట్ట చూపిస్తా నేను చూపిస్తారా? చూపిస్తా అని 8,000 పెట్టి మా పాపకు మొన్న సప్లిమెంట్ తీసుకుంటే మా పాపకు కూడా ఉల్లిగడ్డ లాగా గడ్డ ఇక్కడ గొంతు దగ్గర ఉంటది సార్. ఉల్లిగడ్డ లాగా ఉండేది గడ్డ ఇప్పుడు చిన్నగా ఎల్లిగడ్డ లాగా అయింది. చాలా బాగా అయింది మా పాపకు కూడా సార్. అయితే నాకు ఏమనిపించింది అంటే, నాకు ఒక దేవుని ప్రసాదం తెచ్చి నాకు ఇచ్చిండ్రు. నేను లేచి నిలబడ్డా. మన లక్ష్మణ్ సార్, మన సవిత మేడం, మన మన రాంబాబు సార్ ఒక దేవుడు ప్రసాదం తెచ్చి నాకు ఇచ్చిండు. నేను లేచి నిలబడ్డా. నా ఇల్లు ముంగట నేను చెట్టు పెట్టుకుంటా, నా చెట్టు ఆరిపోతున్నది అయితే నాకు తెచ్చి నీళ్ళు వస్తున్నారు. నేను లేచి నిలబడ్డా. నాకు మీది లేచి మీకు యాద్ చేయకపోతే సార్ నేను అసలు నాకు మనసులో పట్టది. నేను ఏమైతానో అనిపిస్తుంది నాకు. అంత ఘోరమైన పరిస్థితి. అప్పుడు ఒకప్పుడు నేను 80 కిలోలు ఉండి సార్. నేను 80 కిలోలు పోయి 70 కిలోలకు వచ్చిన. 70 కిలోలు పోయి ఎట్లయితే నాకు ఈ దమ్ము షాలైందో అప్పుడు 60 కిలోలకు వచ్చిన. 65 కిలోలకు వచ్చిన. 65 కిలోలకు వచ్చినాక మళ్ళీ మన సప్లిమెంట్ వాడినాక కరెక్ట్ నార్మల్ అయిపోయినా. ఇప్పుడు 58 కిలోలు ఉన్నాయి ఇప్పుడు. అంత దిగిపోయినా సార్ నేను ఇప్పుడు. నాకు అంత చాలా మంచిగా నాకు మళ్ళా మా మేడం సవిత మేడము మళ్ళా సారు మా ఇంటికి వచ్చి మీటింగ్ చెప్తే నాకు ఎంత ఆనందంగా అనిపించింది. ఒక పెద్ద బలగంలో కలిసినట్టు అనిపించింది. నాకు ఎవరు లేరు సార్. నాకు కూడా ఎవరు లేరు. ఒక అనాథని లెక్క ఉన్నా నేను. నా పిల్లలు నేనే. అయితే నాకు ఒక చుట్టాలలాగా మీరు కలిసినందుకు నాకు ఎంత ఆనందంగా అనిపించింది. నాకు ఎంత సంతోషంగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని ప్రతి యాద్ చేయకపోతే చాలా నాకు చాలా బాధ అవుతుంది సార్ నాకు. ఎందుకంటే నాకు అన్నం పెట్టిండ్రు మీరే, నాకు లేపుకున్నారు మీరే అనిపించింది. ఇక నాకు మళ్ళీ జన్మంకు పుట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు, మా పాపకు నాకు. అలా జరిగింది సార్ నాది. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మాట్లాడండి. నేను మన ఓకే ద- మన మన ఇప్పుడు నేను కూడా ఇంకొకళ్ళకు ఒక చెట్టు ఆరిపోతే ఇంకొకళ్ళకు నీళ్ళు పోయాలా అని మీ దగ్గర నేను నేర్చుకునాలని నాకు కోరిక ఉన్నది సార్. అంతే సార్. నాకు ఒక 10 మందికి మనం హెల్ప్ చేయాలా. మన సప్లిమెంట్ వల్ల 10 మంది దయ వల్ల మంచిగా కావాలా. నాకు హెల్త్ వంచుతందుకు వచ్చిండ్రు. నాకు లేచి నిలబెట్టిండ్రు. నాకు సారు చాలా హెల్ప్ చేసిండ్రు. సార్ రుడంలో నేను ఎప్పుడైనా లక్ష్మణ్ సార్, రాంబాబు సార్, సవిత మేడం వాళ్ళకి ఎప్పుడైనా నేను మర్చిపోను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సూపర్ మేడం. సార్ మాట్లాడుతున్నారా? శ్రీనివాస్ గారు మీరు షేర్ చేస్తున్నారు చూడండి. ఎవరు సార్? ओके रा सविता मैडम कुछ बात कर रहे हैं? नहीं है सर, नहीं कर रहे मैं। कुछ बात कर सुपर रहे सर, हैं? लक्ष्मी भाई बोल रहे तो सुपर सर। ओके 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 మా మన సప్లిమెంట్ వల్ల సార్ మనకు ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నా. నేను చేస్తా. మన మన వల్ల ఇంకొక 10 మంది బాగుపడితే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే నేను బాగుపడ్డా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏంటిది అన్నట్టు నాకు అర్థమైంది. అట్లా నాకు ఏంటిదంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తున్నదంటే, అరే మనం తిన్న అన్నంలోకి వెళ్ళి అలా కొంచెం పెడుతున్నాం, అల్లు లేచి నిలబడుతున్నారు. అట్లా నాకు అనిపించింది సార్. నాకు మిల్లు పెట్టిండు, నేను లేచి నిలబడ్డా. నాకు ఇప్పుడు ఈ రోజులల్లా నా ఇల్లు ముంగట నేను నిలబడ్డా అంటే మన సరిత మేడం, మన రాంబాబు సార్, మన లక్ష్మణ్ సార్, మన మేడం నలుగురు కలిసి నాకు నా ఇల్లు ముంగట ఒక చెట్టు, ఆరిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే నా పిల్లలకు నీడుంచిండ్రు. ఓకేరా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పురా. ఓకే సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా ఇప్పుడు లక్ష్మి? ముదోల్ మండల్, మన నిర్మల్ డిస్టిక్ సార్. ముదోల్ మండల్. నేను ఎంపీ ఆఫీసర్లో పనిచేస్తా సార్. నేను
అటెండర్ సార్, ఆఫీసర్ ఎంపీడీ ఆఫీసర్. ఎంపీడీ ఎంపీడీ ఆఫీసర్. ఆఫీసర్. ఓకే, అవును సార్. బాసర్ల. బాసర్ సార్. బాసర్ కాదు సార్, ముదూరు మండల్ వస్తుంది, అది నిర్మల్ డిస్టిక్ వస్తుంది సార్ మీది. నిర్మల్ డిస్టిక్ వస్తుంది. ఓకే ఓకే డిస్టిక్ నిర్మల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు లచ్చిరామ్ సార్ ముదూరు మీకు లచ్చిరామ్ సార్ ఎక్కడ కలిసి అంటే మీకు ఈ ప్రాబ్లం రాకముందు, అంటే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎన్ని లక్షణ సంవత్సరాలు వచ్చినప్పుడు ఇప్పుడు మీకు అంటే రా- ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం? 6 సంవత్సరాలే సార్. దమ్ము సార్, నిద్ర లేకుండే, దమ్మొస్తుండే, ఆకలి కాకుండే, వారం రోజులకు ఒకసారి ఉపాసం పంటుంటే, నిద్ర ఇయ్యంగానే ఉపాసం పండవలసిండే నాకు. మళ్ళా అక్కడ హాస్పిటల్ వెళ్తే ఏమైతున్నది అని అప్పట్లప్పుడే సీరియస్ అయిపోతుంది దమ్ముతోటి. ఇక అప్పట్లప్పుడే సీరియస్ కాగానే పిల్లలు తీసుకొని హాస్పిటల్ పోతే ఏమైతున్నది అని అడిగితే స్కానింగ్లు అవి ఇవి తీసే వరకు అంటే 20,000 కూర్చుంటుండే. మళ్ళా 20,000 కూర్చుంటే ఏం ప్రాబ్లమో అని అడిగితే ఇన్ఫెక్షన్ వచ్చింది అంటుండే. ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటుండే. సరే అని హాస్పిటల్ చూపించుకున్న రోజులు ఆ గోళీలు వాడిన రోజులు తగ్గుతుండే. మళ్ళీ ఇంకా 3 నెలలకి ఇంకా స్టార్ట్ అవుతుండే. మరి ఇప్పుడు మన సప్లిమెంట్ వాడిస్తుంది, నాకు ఒక్కసారి కూడా గోళీ గుర్తుంటలేదు, జెండు బాంబు గుర్తుంటలేదు, నాకు సర్ది గుర్తుంటలేదు, జ్వరం గుర్తుంటలేదు, ఏం కూడా తెలుస్తలేదు నాకు ఇప్పుడు. నేను ఒక పని చేసుడు, ఒక కష్టం చేసుడు, ఒక రొట్టె తినుడు తెలుస్తున్నది సార్ నాకు ఇప్పుడు. అప్పుడు వచ్చి చాలా బాధపడుతుంటే సార్, నాకు ఎవరు లేరు, నా ఇంట్లో మొగదీం కూడా లేదు, మళ్ళీ ఎవరు లేనందుకు నా పిల్లలు